అందరికీ నమస్కారం. గోల్కొండను చూడడానికి దిల్షుక్ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి చార్మినార్ నుంచి అత్తాపూర్ మీదుగా లంగర్ హౌస్ అయితే చేరుకున్నాను. అక్కడి నుండి గోల్కొండకైతే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ గేట్. దీనినే కిలా గేట్ అని పిలుస్తారు. గోల్కొండ యొక్క ప్రధాన ద్వారం ఇది. ఇలాంటివి మనకు 8 గేట్లు అయితే ఉంటాయన్నమాట. తర్వాత 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాక మనం గోల్కొండకైతే చేరుకుంటాం. దారి మధ్యలో మనకు ఆ కాలం నాటి బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తాయి. చూస్తున్నారు కదా. మొత్తానికి గోల్కొండకు అయితే చేరుకున్నాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనం అయితే బైక్ పార్క్ చేసుకుందాం. ఫీజు వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఎంట్రన్స్లో చాలా రకాల క్యాబ్స్ అండ్ స్పెట్స్ కూడా దొరుకుతాయి. చాలా తక్కువకే అమ్ముతున్నారు. మీరు కావాలంటే కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం గోల్కొండ చరిత్ర గురించి మాట్లాడుకుంటే అసలు గోల్కొండ అనే పేరు ఎలా వచ్చింది? గొల్ల కాపరి వాళ్ళు ఈ కొండ మీద గొర్రెలను మేకలను మేపుకుంటూ ఉండేవారట. దాని నుండే గొల్లల కొండ, గోపాలకుల కొండ, గొర్రెల కాపరి కొండ అనే పేర్లతో గోల్కొండ కోట అనే పేరు పెట్టారట. మొదట ఈ కోటను గొర్రెల కాపరి కొండ మీద ఒక దేవతా విగ్రహాన్ని చూశాడట. అతను వెళ్ళి అప్పటి రాజుగారికి చెప్పడంతో అప్పటి కాకతీయ పాలకులలో రాజైన ప్రతాపరుద్రుడు 11వ శతాబ్దంలో మట్టి గోడలతో నిర్మించాడట. వారి రాజధాని వరంగల్ నుండి వాళ్ళ అధికారాన్ని విస్తరింపజేయడానికి ఈ కోటను వారి రక్షణ కోటగా ఉపయోగించారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. తర్వాత 14వ శతాబ్దంలో బహమనీ సామ్రాజ్యం వారు ఈ కోటను వారి సైనికుల కోసం ఇంకా వీరి పాలనా కేంద్రంగా ఉపయోగించారని చెప్తున్నారు. ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాక ఇంకా పూర్తిగా ఈ కోట యొక్క వివరాలు వివరించి చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇక్కడ మనకు సెక్యూరిటీ ఆపేశాడండి. ఎందుకంటే బోనాల పండుగ జరుగుతుంది కదా, కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ అయితే తీయొద్దని చెప్తున్నారు. సరే అని చెప్పి ముందుకైతే వచ్చేసాను. మీరు కూడా వీడియో తీయాలని అనుకుంటే ఇక్కడ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత మళ్ళీ మనకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుకెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. మనం లోపలికి వచ్చాక టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. టికెట్ తీసుకునేటప్పుడు క్యాష్ మాత్రం తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఆన్లైన్ టికెట్ తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. యాప్లో చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందుకే క్యాష్ తీసుకొని వెళ్ళడం మంచిదని నా ఒపీనియన్. టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ ద్వారాన్ని ఫతే దర్వాజా అంటారు. ప్రధాన ద్వారం ఇది. ఎంట్రన్స్లో మనం ఇప్పుడు చూస్తున్న ప్రదేశం ఇక్కడ సైనికులు కాపలా కాస్తుంటారు. ఈ ఎంట్రన్స్ ద్వారాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇంకా ఆ తలుపులకు పసుపు కుంకుమలు కూడా పెట్టి ఉన్నారు. అంటే ఈ కోటను పర్యాటక ప్రదేశంగాను ఇంకా పూజించే కట్టడంగా భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దీనినే అంటారేమో భారతీయ సంస్కృతి అని. ఎందుకంటే పైన అమ్మవారి గుడి కూడా ఉంటుందని గుర్తు తెచ్చుకున్నాను మరొకసారి. ఈ దర్వాజలు దాదాపుగా 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ నుండి మనం లోపలికైతే వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ ప్రదేశం అప్పట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉండడానికి కట్టించారట. చూశారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో. బహుశా వారు ఇక్కడ రెస్ట్ తీసుకునేవారేమో. నిర్మాణం అయితే చాలా వింతగా అయితే అనిపిస్తుంది. అదేవిధంగా రాజును కలవడానికి వచ్చే అతిథుల సామాగ్రి ఇక్కడే ఉంచేవారట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే వేప చెట్టు కింద మనకు అన్నపూర్ణాదేవి, అక్కమ్మ తల్లి అని స్థానికులచే పిలువబడే దేవాలయం అయితే కనిపిస్తుంది. నా ఫ్రెండ్ అయితే అక్కడ ఒక మంచి అమ్మాయితో పెళ్ళి అవ్వాలని అయితే కోరుకున్నాడు. నేను కూడా కోరుకున్నాను అనుకోండి. అలా మనం ముందుకు వెళ్తే
అప్పట్లో రాజుగారికి కలవడానికి వెళ్ళే మెట్ల మార్గం అయితే మనకు కనిపిస్తుంది. ఇదేనండి ఆ దారి. ఈ మెట్లని చూసుకుంటే అన్ని మెట్లకు కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఉన్నారు. ఎందుకంటే పైన మహంకాళి అమ్మవారి గుడి ఉంది కదా, అందుకే. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల తర్వాత కుతుబ్షాహీ వంశం 1518 నుండి 1687 వరకు, అంటే 165 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలించారట. కాకతీయుల కాలంలోనే గోల్కొండ నిజమైన వైభవాన్ని పొందిందని చెప్తున్నారు. కుతుబ్షాహీ వంశాన్ని స్థాపించింది సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్. వీరు గోల్కొండను రాజధానిగా చేసుకొని కోటను విస్తరించారని చెప్తున్నారు. కోటకు 8 ద్వారాలు నిర్మించారు. ఇంకా 87 సైనికుల కాపలా కోసం టవర్లను నిర్మించారు. వీటిని బురుజులు అని చెప్తారు. వీరి కాలంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోప్ డైమండ్, కోహినూర్ డైమండ్, దర్యా ఐనూర్ డైమండ్లు దగ్గరలోనే కొల్లూరు గని నుండి విరివిగా లభించడం వల్ల వజ్రాల వ్యాపారం విరివిగా ఉండేదట. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే శ్రీ రామదాసు బందీఖానా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే రామదాసు 12 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఇంకా పాటలు పాడుతూ తన సొంత కీర్తనలతో శ్రీరామచంద్రుణ్ణి భజించేవాడట. మనకు కనిపిస్తున్న ఈ విగ్రహాలు తన సొంత చేతులతో చెక్కాడట. నిజంగా అద్భుతంగా ఉంది. శ్రీరామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. సొంత ఊరు నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. గోపన్న మేనమావలు అక్కన్న, మాదన్నలు. వీరిద్దరూ తానిషారాజు వద్ద ఉన్నతమైన ఉద్యోగం చేసేవారు. వీరి వల్లే గోపన్నకు తహసీల్దారు అధికారాన్ని ఇప్పించారు. రామదాసు తహసీల్దారుగా ఉద్యోగం చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే భక్తురాలు శిథిలమైపోతున్న రాములవారి విగ్రహాలను చూపించి దానిని పునర్నిర్మించమని కోరిందట. గోపన్న చిన్నతనం నుండి హరిభక్తుడు అవ్వడం వల్ల శ్రీరామ మందిరం కట్టిస్తానని మాట ఇచ్చాడట. అప్పుడు గోపన్న ప్రజలు చెల్లించే డబ్బును కూడబెట్టి తన డబ్బును జమ చేసి మందిరాన్ని నిర్మించాడట. ఇప్పుడు గోపన్న ప్రజలు చెల్లించే డబ్బును కూడబెట్టి తన డబ్బును జమ చేసి మందిరాన్ని నిర్మించాడట. దానికి ఆగ్రహించిన తానిషా మహారాజు శ్రీరామదాసుని ఈ గోల్కొండ కోట జైలులో బంధించారని మన చరిత్ర చెబుతుంది. ఇక్కడి నుండి మనం కొంత దూరం నడిచాక మహిమగల్ల తల్లి మహంకాళి మాత దేవాలయానికి అయితే చేరుకుంటాం. భక్తులు కూడా చాలామంది దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు. చూస్తున్నారు కదా. మహంకాళి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఆషాఢంలో జూలై మరియు ఆగస్టు నెలలో బోనాల జాతరను జరుపుతారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బోనాల జాతర ఇక్కడే జరుగుతుంది. అమ్మవారిని ఇక్కడ శక్తి స్వరూపిణిగా పిలుస్తారు. తల్లిని అసుర సంహారిణి, భయహరిణి, ఇంకా సమస్త సైన్యాలకు రక్షకురాలిగా భావిస్తారు. అక్కడి అక్కడి నుండి మనం కుడివైపుగా వెళ్తే నాగదేవత పుట్ట అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడే కుతుబ్షాహీ మహారాజు యొక్క రాజమందిరం మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ మందిరం. ఈ ఖాళీ స్థలంలో అప్పట్లో మహారాజులు, మంత్రులు సమావేశమయ్యి చర్చలు జరిపేవారు. దీనినే సభామందిరం అంటారు. ఇప్పుడు ఇక్కడ నాగదేవత పుట్ట కనిపిస్తుంది కదా. ఇంకా రాజులకు మరియు మంత్రులకు సంబంధించిన అన్ని రకాల విషయాలు ఇక్కడే మాట్లాడేవారట. రాజు ఉండే ఆ పైన భాగంలో ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు జరిపేవారట. రాజు, రాణి ఈ భవనంలోనే ఉండేవారని చెప్తున్నారు. సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పైకి వెళ్ళడానికి దారులైతే ప్రస్తుతం మూసేశారు. పైనుండి చూసే మనకు హైదరాబాద్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది. శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా అయితే ఉంటుంది.
మీరు వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా చూసి వెళ్ళండి. బోనాల జాతర సందర్భంగా ప్రజెంట్ అయితే పైకి వెళ్ళే దారికి క్లోజ్ చేశారు. ఇక్కడి నుండి మనం రిటర్న్ అయితే వెళ్దాం. మనం చూసుకుంటే కోట కొన్ని చోట్ల కూలిపోయి అయితే మనకు కనిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటంటే 1687 తర్వాత ఔరంగజేబు ఈ కోటను ఆక్రమణ చేసి కట్టడాలను నాశనం చేశారని చెప్తున్నారు. 8 నెలల వరకు కూడా ఔరంగజేబు ఈ కోటలో రాలేకపోయాడు. కోటలోని వ్యక్తిని డబ్బులిచ్చి కొనేశాడు. అప్పుడు ఆ వ్యక్తి అర్ధరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో చూసి ప్రధాన ద్వారాన్ని తెరిచాడట. అప్పుడు ఔరంగజేబు సైనికులతో వచ్చి తన దగ్గరున్న ఫిరంగులతో కోటను ధ్వంసం చేశాడు. ఇటువంటి కోట ఇంకెవరికి ఉండొద్దని ద్వేషంతో కోటను ధ్వంసం చేశాడని చెప్తున్నారు. ఔరంగజేబు కోటను ఆక్రమించి తానిషా రాజును బంధించగానే తన భార్య తన పిల్లలతో సహా ఒక బావిలో పడి ఆత్మహత్య చేసుకుందట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రాజులు వాడుకోవడానికి నీటి బావులు అయితే చాలా లోతుగా అయితే నిర్మించారు. 2 మీటర్ల వరకు లోతు అయితే ఉంది. ఈ బావి ఇంకా దీని నీళ్లు లోపలికి రావడానికి రంధ్రాలు కూడా ఉన్నాయి. వెనుక మీకు కనిపిస్తుంది కదా.
దగ్గరికి వస్తే మనకు ఫిరంగులు అయితే కనిపిస్తాయి, చూస్తున్నారు కదా. వీటిలో కొన్ని ఫిరంగులు ప్రత్యేకంగా ఉంటాయి, ఎందుకంటే కొన్నిటికి పంచలోహాలతో తయారైతే చేశారని చెప్తున్నారు. అయితే వీటికి కొంతమంది దొంగతనం చేయడానికి ప్రయత్నించారు, కానీ దాని బరువును మోయలేక దాన్ని కట్ చేసి అయితే తీసుకెళ్ళిపోయారని చెప్తున్నారు. అలా మనం
ప్రదేశాలకు వెళ్తే కింద నుంచి ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, నిజంగా అద్భుతమైన కట్టడం అనేది చిన్న మాట అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి చిన్న దారులు కూడా ఎంతో అందంగా మనకైతే కనిపిస్తాయి. ముందు ఇంకా ఏమేమి ఉన్నాయో నిజంగా నాకు చాలా ఆసక్తిగా ఉంది. చూద్దాం పదండి. అమ్మయ్య, నడిచి అది మర్చిపోయాను. ఇప్పుడు చూస్తున్న ప్రదేశం రాణి మహల్ అంటారు. ఇవి రాణి డ్రెస్సింగ్ రూమ్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు సెల్ఫ్లు కనిపిస్తున్నాయి కదా, రాణి తన వస్తువులను అయితే ఇక్కడ పెట్టుకునేవారట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు నర్తనశాల కనిపిస్తుంది. ఈ పైభాగంలో నర్తకీలు డ్యాన్స్ చేసేవారు. కింద భాగంలో రాజు ఇంకా రాణి ఈ భాగంలో నర్తకీలు డ్యాన్స్ చేసేవారు. కింద భాగంలో రాజు ఇంకా రాణిగారు అయితే కూర్చొని డ్యాన్స్ చూసేవారు. కింద కనిపిస్తున్న ప్లేస్లో అయితే జనాలు కూర్చొని ఆటపాటలను చూసేవారు. అలా ముందుకు వెళ్తే చీకటిగా ఉన్న ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే అప్పటికి ఇప్పటికీ ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. ఈ గోడలకు డైమండ్స్ అయితే అమర్చి ఉన్నాయట ఆ కాలంలో. ఎందుకంటే డైమండ్ యొక్క రిఫ్లెక్షన్ గోడ వెలుతురు అయితే వస్తుందని చెప్తున్నారు. ఇంకా గదుల గొప్పతనం ఏంటంటే ఆ గోడ మూలన నిలబడి మాట్లాడితే మన తలపైన అయితే వినిపిస్తుంది. నిజంగా అద్భుతం కదా. డైమండ్ షేప్లో ఎందుకు కట్టారు అంటే దానివల్ల వాయిస్ రిఫ్లెక్షన్ అయ్యి తిరిగి రీసౌండ్ లాగా మనకు అయితే వినిపిస్తుంది. దీనినే శబ్ద ప్రక్రియ అని అంటారు. వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే టికెట్ తీసుకోవచ్చు. నైట్ 7 o'clock వరకు అయితే మనం లోపల చూడొచ్చు. ఇంకా సాటర్డే అండ్ సండే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో గోల్కొండ కోట యొక్క చరిత్రను 3Dలో మనకు చూపిస్తారు. ఫస్ట్ ఇంకా హిందీ, తర్వాత తెలుగులో అయితే ఉంటుంది. మీరు వస్తే తప్పకుండా చూసి వెళ్ళండి. నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ మీ వరకు చేరాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.